ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కప్ పేరుతో రాష్ట్ర క్రీడల శాఖ పోటీలు నిర్వహిస్తోంది. డిసెంబర్ నుంచి మొదలయ్యే ఈ క్రీడల్లో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలుంటాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అర్హులైన వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. 10 నుండి 12 వరకు మండల స్థాయి, 16 నుండి 21 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని, డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. వీటిలో పాల్గొనేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని శివసేనారెడ్డి సూచించారు. సీఎం కప్ 2024 సంబరాలను రేపు 1వ తారీఖు నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు ఈ సంబరాలలో స్పోర్ట్స్ అథారిటీ పాల్గొనబోతోంది. గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులను కూడా మీరందరూ చూసారు. దీప్తి జీవాంజీ ఒక మామూలు పల్లెటూరు నుంచి, నిరుపేద కుటుంబం నుంచి ఈరోజు ఒలింపిక్స్లో, పారా ఒలింపిక్స్లో ఈరోజు బ్రాంజ్ మెడల్ సాధించింది తెలంగాణకి. అటువంటి ఎంతోమంది క్రీడాకారులు గ్రామ స్థాయిలోనే నిలిచిపోవడం జరిగింది. వాటిని వెలికితీసే పనిలోనే ఈరోజు ఈ సీఎం కప్ ముందుకు తీసుకొస్తున్నాం. అందులో భాగంగా రేపు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంవత్సరం ముగించుకొని సీఎం కప్ను ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే డిసెంబర్ 7వ తారీఖు రోజే సీఎం కప్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 7వ తారీఖు గ్రామ స్థాయిలో మొదలు పెడుతున్నాం. ఇంతకుముందు పోటీలలో, పలు అంతర్జాతీయ పోటీలలో కానీ, గ్రామీణ క్రీడల్లో కానీ